కూడా మన మధ్యన ఉంటూ గర్జించు సింహం వలె ఎప్పుడు మిగుదన మన అప్పగించడానికి ఈయన మన పక్కనే ఉంటాడు. అలాంటప్పుడు దావీదు కూడా ఏం చేశాడంటే శత్రువుల చేతుల నుంచి తనని కాపాడేవారు ఎవరుంటారు అని మనం అనుకుంటా ఉంటాం. దావీదు ఏ విధంగా అయితే ఆయన మొరపెట్టినప్పుడు ఆయన కాపాడుతూ వచ్చాడో అలాగే మనం కూడా మన శత్రువు నుంచి కమందాస్తాల నుంచి మనల్ని ఆయన మన చేతుల రక్షిస్తూ ఉన్నాడు. మనం చేయక మనల్ని కాపాడుతూ ఉంటాడు, మనం రక్షించే ఉంటాడు. మనల్ని ఈ లోకంలో మనం రక్షించేది ఎవరంటే మన తల్లిదండ్రులు కాదు, మన బంధువులు కాదు, మన స్నేహితులు కాదు. మనకి దేవుని వాక్యం చెబుతాం, మనుషులను నమ్ముకున్న కంటే యెహోవాను నమ్ముకోవటం మేలని దేవుని వాక్యం చెబుతా ఉన్నప్పుడు మరి ఈ లోకంలోకి ఈయన రక్షకుడుగా బాలుడుగా ఈ లోకానికి వచ్చిన ఆయన మనల్ని శత్రువుల చేతుల నుంచి రక్షించడానికి మరి ఆ శత్రువులు మనం ఎవరో మనకు తెలుసు, మనం రక్షిస్తూ ఉంటాడు. మనం గమనించాలి దాన్ని. మనం అనేక సార్లు మనము ఆ బాబు ఊబిలో పడకుండా సాతాను యొక్క గమనస్థాలకు మనం అప్పగించకుండా ఆయన మనల్ని రక్షిస్తూ ఉంటాడు కదా. మరి మనం అందును బట్టి మనం ఏం చేయాలంటే మనం ఆరాధన చేయాలి. ఇంకా ఆయన మనం ఎలా రక్షిస్తారో చూద్దారండి. కీర్తన గ్రంథము 34వ అధ్యాయం, కీర్తన గ్రంథము 34వ అధ్యాయము 7వ వచనం. కీర్తన గ్రంథము 34వ అధ్యాయం చదవండి. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. చూడండి ఇక్కడ దావీదు చూడండి అబీమెలెకు ఎదుట వెర్రివానిగా ప్రవర్తించినప్పుడు ఎందుకు ప్రవర్తించాడో ఏంటనేది మీకు తెలుసు. మన సమీర గ్రంథంలో మనకు ఉంటా ఉంటుంది. ఆ టైంలో ఆయన తన దూతల్ని కావలిగా ఉంచి రక్షిస్తూ వచ్చాడు. అంటే మనం ప్రయాణం చేస్తున్నప్పుడు అనేక సార్లు మనం ప్రయాణం చేస్తూ ఉంటాం, బస్సులో ప్రయాణం చేస్తూ ఉంటాం, బండి మీద ప్రయాణం చేస్తూ ఉంటాం. తిరిగి వస్తామా రావడం అనేది మన చేతుల్లో లేదు. ఎంతో మంది మనకంటే గొప్ప వాళ్ళు కారులలో, వెహికల్లలో, పెద్ద మంచి కాస్ట్లీ కార్లలో వేసుకుని మనం వెళ్తూ ఉంటారు, ప్రయాణం చేస్తూ ఉంటారు. వెళ్ళిన వాళ్ళు